ఫుడ్ పాయిజనా లేకపోతే అసలు ఏంటి? వాటర్ శాంపుల్స్ అన్ని తీసుకున్నామండి. వాటర్ శాంపుల్స్, ఫుడ్ శాంపుల్స్ అన్ని తీసుకున్నాము. అంటే మేడం ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చైర్మన్ కదా, ఆవిడ నుంచి వస్తే బాగుంటుంది. అంటే అట్లా కాదు మేడం, మీకేం చెప్పారు? స్టూడెంట్స్ని మీరు ఏమైనా విజిట్ అడిగారా ఏం జరిగింది ఏంటి అనేది? స్టూడెంట్స్ అంటే మేము హాస్పిటల్ ఎన్ఆర్ఐలో అడ్మిట్ అయిన వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయ్యాము. ఏం చెప్తున్నారు? సో ఫుడ్డే బాగాలేదన్నారు. ఎంతమంది ఉన్నారు మేడం ఎన్ఆర్ఐ? ఒకళ్ళేనమ్మా. మణిపాల్ కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అక్కడ ఒకళ్ళు ఎన్ఆర్ఐ. ఎన్ని శాంపిల్స్ తీశారు మేడం? ఏమేమి రకాలు? ఫుడ్ శాంపిల్స్ మా ఫుడ్ను ఇప్పుడు వాటర్ శాంపిల్స్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారు, ఫుడ్ శాంపిల్స్ దట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు. విద్యార్థులతో మాట్లాడారా మేడం? లేదు, మేము ఎక్కడైతే కిచెన్ ప్రిపేర్ చేస్తారో అక్కడ, తర్వాత వాటర్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మొత్తం లిస్ట్ చూసాము. స్టూడెంట్స్ అందరూ కాలేజ్లో ఉన్నారు కదా, హాస్పిటల్స్లో బట్ నెంబర్ అయితే ఎక్కువగానే ఉంది. సో శాంపిల్స్ అన్ని చూసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మా రిపోర్ట్ ఇక్కడ విద్యార్థులు లోపల డిస్పెన్సరీలో ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం వీళ్ళు? అంటే డే వైజ్ ఉందమ్మా. డే వైజ్ అండి. సుమారు ఉన్నారు, నెంబర్ ఏముంది ఎక్కువ మెంబర్స్ అంటే సుమారు ఎంతమంది ఉంటారు? డైలీ అంటే ఎన్ని రోజుల నుంచి ఎలాంటిది? ఎన్ని రోజుల నుంచి అంటే మనకి 29th నుంచి ఉందమ్మా. గతంలో కూడా మేడం చాలా మంది విద్యార్థులు ఫుడ్ సరిగ్గా లేదని చెప్పని ఆరోపించి చాలా ఆరోపణలు చేశారు దాని మీద. సో మాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదంటే మాది సపరేట్ అటోనామస్ కాబట్టి, మాకు హాస్పిటల్ ఉంది కాబట్టి మేము చెప్పలేదండి. మరి యూజువల్గా ఏదైనా ఉంటే అసలు మనకి ఇన్ఫామ్ చేయాలి, ఇన్ఫామ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మేము చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో అలా 1 వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీడే 50 చప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు. సో అలా అయితే 50 ఒక ప్రతిరోజు 50 ఒక 6 days వేసుకున్నా మనకి కొంచెం సీజబుల్ అమౌంటే ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే టోటల్గా భోజనం చేసే విద్యార్థులు, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా 6,000 మంది ఉన్నారు. సో 6,000 మందిలో ప్రతిరోజు 50 మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్ ఆఫ్ మన డేటా ఉంది. ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్ గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఏంటంటే అయితే ఇప్పటి వరకు ఎవరిది లేదండి. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది, శాంపుల్ కలెక్షన్ అవుతుంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది. మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము, నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ us some SOP, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. దాన్ని బట్టి దే విల్ టేక్ నెసరీ యాక్షన్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.